నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. పాత సంప్రదాయం మళ్ళా మొదటికి వచ్చింది. ఆ రోజు తప్పు చేశారు, దోపిడీ చేశారు, రంగులకి వేల కోట్ల రూపాయలు తగలు చేశారు. అది ఎవరి డబ్బులు? ప్రజల డబ్బులు కాదా? మీ డబ్బులా, మీ జోబీల డబ్బులా అని మాట్లాడిన నాయకులందరూ కూడా ఇప్పుడు ఏమి సమాధానం చెప్తారు అన్నది ఇక్కడ ప్రశ్న. ఎందుకు చెప్తున్నానంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రైతు భరోసాలకు కానీ లేకపోతే ఇంకోటికి కానీ సచివాలయాలకు కానీ వైసీపీకి సంబంధించినటువంటి ఆ కలర్లను వేయడం జరిగింది. అది తప్పుగా మాట్లాడడం, దీని మీద కోర్టులకు వెళ్ళడం, కోర్టుల వాళ్ళని కూడా ఇది తప్పు అని చెప్పడం, వేసినటువంటి రంగుల్ని మార్చమని చెప్పడం, దానికి అయినటువంటి ఖర్చు, ఈ రకరకాలు. ఆ సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా విమర్శించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి డబ్బులు దుబారా చేస్తున్నాడు అని. రైట్, ఆ రోజు మేము కూడా చెప్పినాం తప్పు అని. సరే, ఇది ఒక కొత్త సంప్రదాయం, బాగుంది. ఇంక ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ పార్టీకి సంబంధించినట్టు గుర్తులు ఉండవు, రంగులు ఉండవు అని చెప్పి అనుకుందాం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతుందండి. ఆల్రెడీ మొదలైంది. కొన్ని కార్యాలయాలకి పసుపు రంగులు కొట్టే పరిస్థితిలో ఉన్నారు, కొట్టినారు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మర్రిపాడు దగ్గర ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఆల్రెడీ దీని మీద నేను వీడియో కూడా పెట్టున్నా. అంతకుముందు ఉన్నటువంటి రంగులను తీసేసి పసుపు రంగులు కొట్టినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు దుబారా కదా, ఇప్పుడు ప్రజాధనం దుర్వినియోగం కదా. ఇదేమన్నా పార్టీల యొక్క డబ్బులా? ప్రభుత్వం డబ్బులే కదా. ఇప్పుడేం చెప్తారు? ఇది సక్రమమే అంటారా? లేదు, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి రంగులు వేస్తాం అంటారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అయితే ఈరోజు మీరు చేసేది కూడా తప్పే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్ట్ అని అంటే ఈరోజు మీరు చేసింది కూడా కరెక్టే. ఒక్కటైతే వాస్తవం, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా వాళ్ళు తీసుకొని వచ్చినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి గుర్తులు ఉండాలి. ఉంటేనే ఇది పలానా సంవత్సరంలో పలానా వ్యక్తి ముఖ్యమంత్రి యొక్క పరిపాలనలో ఈ బిల్డింగ్లు వచ్చినాయి, ఈ శిలాఫలకాలు వచ్చినాయి అని ఒక గుర్తు, అంటే అవి చిహ్నాలు. అవి రూపం ఆపేస్తాం, ఏ పార్టీ వాళ్ళైనా మేము ఒప్పుకోం, మా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అన్నీ కూడా మేము చెప్పినట్టే వినాలా అని రాచరిక విధానంలోనికి వస్తే మనం ఏం చేయలేం. కాబట్టి మారండి. బాబు గారు ఏం మాట్లాడిండో వీడియో యాడ్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ. మీ బాబు సొత్తా ఇది? ప్రభుత్వ బిల్డింగ్లు మీ ఆఫీసులకి ప్రజలు రావాలనా? శ్మశానాలకి, ఆఫీసులకి, ఎక్కడ చూసిన వాటర్ స్కీములకి ఏమనుకుంటున్నారు మీరు?